SR9 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఆదోని టికెట్ బీసీకి కేటాయించినందుకు అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని డాక్టర్ పార్థసారథిని తెలిపి గుడిసే కృష్ణ తెలిపారు. సంతోషం. బీసీ వాల్మీకి చెందిన పార్థసారథి మంచి తెలిపరుడు. ఈ ఆదోని నియోజకవర్గంలో కూడా మూడో వ్యక్తి కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ మూడో వ్యక్తి పార్థసారథి అవుతాడు. ఎందుకంటే ఆయన చాలా తెలిపరుడు. ఈ రాష్ట్రంలో కాదు, ఇండియాలో మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 ఎంపీలతో ప్రమాణ చేయబోతున్నారు. చేయండి. ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మాకెంతో మేలు జరుగుతున్నారు. గత పాలనలో ఈ ఆదోని అప్పటికే రెండో పాంపేగా ఉండే ఆదోనిని సర్వనాశనం చేశారు. ఉన్న 2 మిల్లు ఉంటే ఉత్తర మిల్లు, రాయలసీమ మిల్లు పోగొట్టున్నారు. ఈరోజు ప్రజలు, కార్మికులు ఎంత రోడ్ల పడ్డారు. గతంలో మళ్ళీ విలేజ్ నుంచి టౌన్కి వచ్చేవాళ్ళు వలసకి ఏమైనా ఉపాధి దొరుకుతారు. ఈరోజు మేము చూస్తున్నాం, మేము రైతు కుటుంబాలు చూస్తున్నాను. ఈ రాష్ట్రం ఎంత అయిపోయిందంటే టౌన్ నుంచి ఉత్త 150 రూపాయలకి పొద్దున్న 8కి వచ్చి రాత్రి 6 గంటలకు పోయే పరిస్థితి నెలకొంది ఈ రాష్ట్రంలో. మన పార్థసారథి గారు మంచి మెజారిటీ గెలిపిస్తే ఈ రాష్ట్రం ఇండియాలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది. 400 సీట్లతో ప్రధానమంత్రి అవుతున్నాడు. ఈ ఆదోని నియోజకవర్గానికి ఎన్నో ఇండస్ట్రీలు తెచ్చే అవకాశం ఉన్నవి. తర్వాత మాకు ఈడ వేదావతి నది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వేదావతి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ మాంగి దేవేంద్ర గారితో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన పార్టీ చాలా సీనియర్. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కోసం పార్టీనే ఊపిరిగా భావించి ఉన్నారు. అట్లాంటి కార్యకర్తలు మన రాష్ట్రంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, ఆదోనిలో అయితేనేమి చాలా మంది కోకలుగా ఉన్నారు. ఇదే వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం. ఆ రోజు ఏ ముహూర్తాన పెద్ద తెలుగుదేశం పార్టీని స్థాపించారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలో చైతన్యం వచ్చింది, రాజకీయ చైతన్యం వచ్చింది. బీసీలో ఒకటే కాదు, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళు అయితేనేమి, ఎవరన్నా కానీ జాతీయ ఊపిరిగా ఇప్పటి వరకు కూడా పునాదులు కదలకుండా తెలుగుదేశం పార్టీ ఇంత గట్టిగా ఉందంటే ఎన్నో ఈ 42 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొన్నాం. మేము ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినైతే ఈ జిల్లాలో ప్రకటించారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మన నాయకులకు, కార్యకర్తలకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నాయకుడిని పెట్టారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ చేసిన అరాచకాలు ఎన్నో చాలా ఉన్నవి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఆయన అడ్డు పెట్టుకొని వాళ్ళ ఆయన చిన్న ఆయన చంపి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వనని ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసి మనం ఇది చేయుత ఇచ్చామని 2 స్కీమ్ చెప్తారంతే వాళ్ళు. నువ్వు ఎన్ని హామీ ఇచ్చావు, 40 సంవత్సరాలకి పెంచానన్నావు, దాన్ని ఎక్కితేనేమో 4,000 పెంచానన్నా, 3,000 పెంచానన్నావు. ఎప్పుడు ఇచ్చావు? ఇప్పటి వరకు మొన్న వరకు ఎక్కడ ఇచ్చావు? ఈ రాష్ట్రంలో ఎంతో అరోగతి జరుగుతుంది. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతు కూలీలు, బిల్డర్స్ చాలా మంది ఇబ్బంది పడతారు. ఒక ఇసుక తీసుకోవాలన్నా 6,000 పెట్టారు ఒక ఫ్లాట్. ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 15,000కి ఇంటికి వచ్చేసుకుంటాం. ఈరోజు రైతు కూలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ రేటు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు రేటు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేం చెప్తాను, అన్ని చేసే ఇది చేస్తే అసలు రేటు పెరగలేదు, కరెంటు బిల్లు పెరగలేదు. మరి ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, రైతులకి ఎన్నో సంక్షేమం పెట్టాడు. ఫారం ఫండ్, డ్రిప్ ఇరిగేషన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, తోఫా, రంజాన్ తోఫా, ఇవన్నీ ఎన్నో కార్యక్రమం పెట్టాడు. ఆ రోజు ఎక్కడెక్కడ 1 రూపాయి కూడా పెరగలేదు.
ఈరోజు